హలో అండి. ఈరోజు మేము చేసిన వర్క్ అయితే చూపిస్తాను కంప్లీట్గా. సో ఫస్ట్ అయితే ఒక చర్చ్లో డక్ట్ ఏసీ అనేది మొత్తం క్లీన్ చేసాము. సో అది ఎలా చేసామో పూర్తి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాము. కంప్లీట్గా ఇలా గ్రిల్స్ కూడా ఓపెన్ చేసి మొత్తం బ్లోవర్ అయితే కొట్టాము. ఎందుకంటే లోపల ఎలకలు వెళ్ళిపోయి లోపల ఫోమ్ అంతా కొరికేసాయి. సో దానివల్ల మొత్తం గ్రిల్స్ అన్నీ కూడా తీసి క్లీన్ చేయాల్సి వచ్చింది. సో మీకు ఇంతవరకు ఐడియా ఉంటే, మీకు ఎవరైనా టెక్నీషియన్స్ ఎవరైనా చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. సో అవుట్డోర్ చూస్తే చూడండి, ఒకటే అవుట్డోర్ అనమాట. మొత్తం ఒక డక్ట్ వేసి ఒకటే అవుట్డోర్. కొన్నిటికి పెద్ద ఉంటాయి. ఇది 8.5 టీఆర్ ఇది. సో అవుట్డోర్ కూడా ఇండోర్ గ్రిల్స్ తర్వాత కాయిల్తో పాటు అవుట్డోర్ కూడా కంప్లీట్గా సర్వీస్ అనేది చేసుకోవాలి. సో అవుట్డోర్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైప్ లైన్ అనేది అలా వచ్చింది బయటికి. అలాగే మీలో ఎవరికైనా ఏసీ ఫీల్డ్లో కెరియర్గా ఎంచుకోవాలి, ఏసీ ఫీల్డ్లో ఉండాలి అని అనుకుంటే డిస్ప్లే మీద నంబర్ ఇస్తాను. మేమైతే వైజాగ్లో స్మార్ట్ కూల్ ఏసీ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఇది కంప్లీట్గా 2 సంవత్సరాల పూర్తి కోర్స్ అయితే ఉంటుంది. 2 సంవత్సరాల్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం A to Z మీకు ఏసీ వర్క్ అనేది, స్ప్లిట్ ఏసీ వర్క్ అనేది నేర్పిస్తాము. మిగతా ఏసీల గురించి టవర్ ఏసీస్, క్యాసెట్ ఏసీస్ గురించి బేసిక్స్ అన్నీ కూడా నేర్పిస్తాము. స్ప్లిట్ ఏసీ మాత్రం కంప్లీట్గా 2 ఇయర్స్లో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మీరు చేయగలిగే విధంగా మిమ్మల్ని అయితే ట్రైన్ చేస్తాము. మీరు 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ సిటీ నుంచి వచ్చారో ఆ సిటీలోనే వెళ్ళి మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునేలా కూడా మీకు గైడెన్స్ అనేది ఇస్తాము. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా డెవలప్ చేయాలి, మన ఏసీ రిలేటెడ్ కంటెంట్ అంతా, వీడియోస్ ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఆ వీడియోస్ నుంచి మన లీడ్స్ కూడా ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా డెవలప్ చేయాలి, దానికి SEO ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే 2 ఇయర్స్కి సంబంధించిన సిలబస్ కూడా ప్రిపేర్ చేస్తాము ఆల్రెడీ. సో ఫస్ట్ 6 మంత్స్, సెకండ్ 6 మంత్స్, ఇలా 4 స్టెప్స్గా డివైడ్ చేసాము. కంప్లీట్గా అయితే మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు వర్క్ అయితే నేర్పిస్తాము. అండ్ అలాగే ఫ్రీ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఫుడ్ అయితే మీరే రూమ్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో దానికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నంబర్ ఇస్తాను డిస్ప్లే మీద, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎవరికైనా ఈ ఏసీ టెక్నీషియన్ ఫీల్డ్ని కెరియర్గా ఎంచుకోవాలనుకుంటే ఇది మంచి అవకాశం. మీకు 2 సంవత్సరాల్లో కంప్లీట్గా నేర్చుకోవచ్చు. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హెల్పర్ కింద జాయిన్ అయినా కూడా మీకు ఓన్లీ ఇన్స్టలేషన్ వరకే నేర్పిస్తారు. అంతకు మించి డీప్గా కంప్లైంట్స్ అయితే ఏం నేర్పించరు. సో అదనమాట. కావాలంటే కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే డక్ట్ ఏసీలోకి ఎలకలు వెళ్ళడానికి కారణం ఇదేనండి. బయట పుట్టి అయితే సగం పెట్టి వదిలేశారు. సో దాని నుంచి ఎలకలు అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో అందువల్ల నేను కంప్లీట్గా దానికి చూడండి, ముందు ఇలా ఉంది బయట. సో కంప్లీట్గా పుట్టి పెట్టి క్లోజ్ చేశాను. ఇంకా ఎలకలు అయితే వెళ్ళవు. చూడండి ముందు తర్వాత ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో ఇలాంటి మన స్ప్లిట్ ఏసీకి కూడా ఇలా హోల్స్ ఉంటే ఎలకలను వెళ్ళిపోతాయి, డ్యామేజ్ చేస్తాయి. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత 2 కాయిల్స్ అయితే లీక్స్ అనేవి చేసాము. సో చూడండి లీక్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది. దీనికి ఫస్ట్ ఇండోర్ కాయిల్కి ప్రెజర్ అనేది పెట్టుకొని ఎక్కడ లీక్స్ వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకొని దానికి బ్రేజింగ్ చేస్తాం. అది కూడా ఎలా చేస్తామో చూపిస్తాను. ఈ కాయిల్స్కి చాలా మైనర్ లీక్స్ అయితే ఉంటాయండి. సో అవి చూసుకోకుండా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 1 మంత్, కొన్ని అయితే 1 వీక్లోనే పోతాయి. చూడండి చాలా మైనర్ లీక్, ఎంత చిన్న మైనర్ లీక్ చూడండి అది. సో చాలా టైం పడుతుంది. అదైతే ఈ యువతలో అయితే పెద్దది వచ్చింది. సో 2 పక్కనే వచ్చాయి చూడండి. సో ఇలాంటి మైనర్ లీక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నీట్గా చేసుకొని అది హోల్డ్లో పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే అనవసరంగా మళ్ళీ డబుల్ పని అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. చెకింగ్ చేసి మళ్ళీ నీట్గా బ్రేజింగ్ చేసి ఫిక్స్ చేస్తాము. అలాగే మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ బ్యాచ్లో కేవలం 10 మందికి మాత్రమే అవకాశం అండి. ఎందుకంటే ఎక్కువ మందిని మేము తీసుకున్నా కూడా ఫీల్డ్కి పంపించాలి కాబట్టి అన్ని వర్క్స్ అయితే మా దగ్గర ఉండాలి, అంత కస్టమర్ బేస్ మా దగ్గర ఉండాలి. సో ప్రస్తుతానికైతే కేవలం 10 మందికి మాత్రమే ట్రైన్ చేయగలం. సో ఎవరైనా నిజంగా నేర్చుకోవాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. నిజంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఈ కోర్స్ అనేది. సో అది విషయం. సో బ్రేజింగ్ అయితే ఈ విధంగా చేస్తాము. బ్రేజింగ్ విధంగా చేసి దాన్ని మళ్ళీ ప్రెజర్ పెట్టి మళ్ళీ చెక్ చేసుకుంటాము.
అంతా పర్ఫెక్ట్ అనుకుంటేనే పట్టుకెళ్ళి బిగించి గ్యాస్ ఫిల్లింగ్ చేసి ఫిక్స్ చేస్తాం. అదండి వీడియో. ఈ వీడియోలో ఏదైనా కొన్ని విషయాలను మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలా జాబ్ లేక ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేయండి. రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.